మనందరికీ ఇష్టమైన బ్రహ్మానంద గారి జీవితం నుంచి ఒక చిన్న ఇన్సిడెంట్. ఇతను అతిల్లో వర్క్ చేసేటప్పుడు మ్యారేజ్ అయింది. ఖర్చులు పెరగడం వల్ల మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేసేవారంట. చేస్తే వాళ్ళ కాలేజీలో ఫ్యాకల్టీకి అంత అసూయ వచ్చేసి వీటికి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందని ఇతన్ని ట్రబుల్ చేద్దామని చూసేవారు. ఒకరోజు ఏమైందంటే మచిలీపట్నంలో నేషనల్ కాలేజ్లో మిమిక్రీ ప్రోగ్రామ్ వచ్చింది. 1500 ఇస్తున్నారు. ఆ రోజుల్లో అతనికి 4 months శాలరీతో సమానం అంట. సో ఇతను లీవ్ అడిగితే లీవ్ ఇవ్వాల. లీవ్ ఇవ్వకపోగా క్లాసెస్ మొత్తం అటెండ్ అయ్యి వెళ్ళాల్సిందే అని చెప్పి కండిషన్ పెట్టారంట. ఇతనికి ఏమి ఇచ్చిన మాట ఒకటే పాపం గుర్తుంది. ఎలా అయినా వెళ్ళాలని 12:30కి ఫినిష్ చేసుకుని ఎండ్లో వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తే బస్ వెళ్ళిపోయిందంట అప్పుడే. సరే ఏదో వ్యాన్ వస్తే ఎక్కి కూర్చున్నారు. అక్కడ ఆల్మోస్ట్ 20-30 పీపుల్ ఉన్నారంట. కోళ్ళు అవన్నీ అక్కడ వేసుకొని ఉండి వరకు వెళ్ళిన తర్వాత రైల్వే గేట్ పడి వ్యాన్ ఆగిపోయింది. సరే అందరూ దిగుతుంటే ఈయన కూడా కిందకి దిగి పక్కన ఏదో కారు చాగిందంట. ఇలాంటి కారు నాకు కూడా ఉంటే హాయిగా వెళ్ళిపోయాడు అనుకుని సరే ఒక రాయేసి చూద్దామని డ్రైవర్ని అడిగాడంట. బాబు మాస్టర్ ఇక్కడ ఎక్కడి వరకు వెళ్తుంది కార్ అని. లోపల ఉన్న అతను బుక్ చేసుకున్నాడు అంటే లోపల ఉన్న అతను మిర్రర్లోని చూసి ముందు సీట్ ఖాళీ కదా కూర్చోమని చెప్పారంట. కూర్చున్నారు మన బ్రహ్మి గారు. కూర్చొని నన్ను పలానా చోట డ్రాప్ చేసి అక్కడి నుంచి మచిలీపట్నం వెళ్తానండి అంటే లేదు నేను మచిలీపట్నం వెళ్తున్నాను అండ్ దట్టు ఆ కాలేజ్ వైపు వెళ్తున్నాను, నేను అక్కడే డ్రాప్ చేస్తానని చెప్పి కాలేజ్ ముందు డ్రాప్ చేశారు. వెళ్ళారు, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. ఇతను ఎండ్ చేసేటప్పుడు ఏమంటారంటే ఇదంతా చేసింది ఎవరు? ఓకే, బస్ మిస్ అవ్వడం ఏంటి, తర్వాత నన్ను ఇంత ఆర్గనైజ్డ్గా బస్కి వెళ్ళి ఉంటే మేబీ వెళ్ళకపోయి ఉండేవారు టైంకి. ఇంత ఆర్గనైజ్డ్గా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు? ఆ వైకుంఠాధిపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అనేది అతని ఫీలింగ్. సో మన లైఫ్లో కూడా మనం ఏ దేవుడిని నమ్ముకున్నా కొన్ని ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ నడిపిస్తూ ఉంటుంది. ఐ ఫెల్ సో హ్యాపీ. ఫాలో మీ ఫర్ మోర్. అండ్ ఈ బుక్లో ఉంటుంది, అది మీరు కొనుక్కొని చదవండి.